ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము 6-7 అధ్యాయాలు. మొత్తం 7వ స్కందంలోని 7వ భాగం మనం తెలుసుకుంటున్నాము. ఇంద్రుడు సోమరసమును అశ్విని దేవతలకు ఇవ్వద్దని చెప్పినప్పుడు నేను ఇచ్చే తీరుతానని, అతని వల్ల నేను ఉపకారాన్ని పొందాను, వారికి నేను తప్పకుండా ఉపకారము చేసి తీరటం నా పరమ కర్తవ్యమని చెప్పిన చవనమునితోటి ఇంద్రుడు ఏం చెప్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుంటాము. మునేంద్ర, వైద్య వృత్తి చేసే కారణమున దేవతలు ఈ అశ్విని కుమారులను ఘోరముగా నిందించారు. వీరిరువురు కూడా సోమరసమునకు అధికారులు కారు, కాబట్టి వీరి కోసము సోమభాగమును ఇవ్వటానికి నిర్ణయించవద్దు. చవనుడు పలుకుతున్నాడు. వృత్త సంహారి, శాంతించుము. ఇది రోషావేశములకు సమయము కాదు. అట్లు చేయుట వ్యర్థమే. దేవపుత్రులకు అశ్విని కుమారులను సోమరసమునకు అనధికారులుగా తలచటానికి నాకే కారణము కనిపించటం లేదు. రాజా, ఈ విధంగా ఇంద్రునకు మునికి వాద వివాదములు చెలరేగాయి. దేవతలెవ్వరూ కూడా మునికేమీ చెప్పలేకపోయారు. తరువాత తపప్రభావముతో మిక్కిలి సంపన్నుడైన చవనమునేంద్రుడు సోమరస భాగమును తీసుకొని అశ్విని కుమారుల చేత త్రాగించాడు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, చవనముని అశ్విని కుమారులకు సోమరసము ఇచ్చాడు. అప్పుడు ఇంద్రుని క్రోధానికి అవధులు లేవు. తన పరాక్రమమును చూపుతూ అతడు మునీంద్రునితో ఇట్లా అంటున్నాడు. బ్రహ్మబంధు, ఇట్టి మర్యాదను నెలకొల్పుట నీకు ఎప్పుడూ అనుచితమే. నన్ను నిరోధించటయే నీకు అభీష్టమైతే నిన్ను కూడా రెండవ విశ్వరూపుని వధించినట్లు వధిస్తాను. చవనుడు చెప్తున్నాడు, మఘవ, రెండవ కామదేవుడు వంటి కమనీయ సౌందర్యము నాకీ అశ్విని దేవతలు ప్రసాదించారు. ఈ రూప సంపద చేత నేను అనుపమముగా శోభిల్లుతున్నాను. ఇట్టి వీరిని నీవు అవమానించవద్దు. దేవేంద్ర, నీవు తప్ప మిగిలిన ఈ దేవతలందరూ సోమరసమునెందుకు పొందుతున్నారు? పరమ తపస్సంపన్నులైన అశ్విని కుమారులు కూడా దేవతలే అని గ్రహించుకో. ఇంద్రుడు చెప్తున్నాడు, ఓ మందబుద్ధి, చికిత్స చేసుకునే వ్యక్తి ఏ విధముగా కూడా యజ్ఞభాగమును పొందటానికి అధికారిగా పరిగణింపబడడు. నీవు వ్యర్థముగా హఠం చేస్తున్నావు. సోమరసమును వీరికి ఇయ్యడమే నీ ధ్యేయమైతే నేనిప్పుడే నీ తలను త్రుంచివేస్తాను. వ్యాస మహర్షి చెప్తున్నాడు, రాజా, చవనమునేంద్రుడు ఇంద్రుని మాటలను పెడచెవిన పెట్టి అతనిని ధిక్కరిస్తూ అశ్విని కుమారులకు యజ్ఞభాగాన్ని ఇచ్చాడు. వారు సోమరసమును త్రాగు కోరికతో పాత్రలను తీసుకోగా ఇంద్రుడు రోషావేశముతో చవనమునేంద్రునితో ఇట్లా చెప్తున్నాడు, మునేంద్ర, నీవు వీరికి సోమరసమునిస్తే నేను నీ మీద వజ్రప్రహారము చేస్తాను. విశ్వరూపుని సంహరించినట్లు నిన్ను నేను వధిస్తాను. ఇంద్రుడు ఇట్లు చెప్పగా తపోభిమానుడైన చవనుడు కుపితుడయ్యాడు. విధిపూర్వకముగా అతడు అశ్విని కుమారులకు సోమరసాన్ని ఇచ్చాడు. అప్పుడు క్రోధావేశముతో నిండి ఇంద్రుడు కూడా కోటి సూర్య సమప్రకాశమైన తన వజ్రాయుధమును సకల దేవతలు చూస్తుండగా చవనుని మీద ప్రయోగించాడు. ఇంద్రుని తేజస్సు అపరిమితమై ఉన్నది. అతడు ప్రయోగించిన వజ్రాయుధము చూసి చవనుడు తన తపప్రభావమున దానిని స్తంభింపజేశాడు. మహా తేజస్వి అయిన మునీంద్రుడు ఒక కృత్యను ఆవిర్భవింపజేశాడు. దాని ద్వారా ఇంద్రుని సంహరించాలి అనుకున్నాడు. అగ్నిలో మంత్రపూర్వకముగా ఆహుతులనివ్వసాగాడు. ఆ తపప్రభావమున ఆహుతి అగ్నిలో పడగానే కృత్య ఉత్పన్నమయ్యింది. అది భయంకరమై బలశాలి అయిన పురుషుని రూపమున ఆవిర్భావమయ్యింది. ఆ గొప్ప దైత్యుని శరీరాకృతి ఎంతో విశాలమై ఉన్నది. వాని పేరు మధుడు. వాని ఆకారము ఎంతో భయము గొలుపుతున్నది. ప్రపంచములోని ప్రాణులందరూ వానిని చూసి భయపడ్డారు. వాని శరీరాకారము పర్వతములాగా ఉన్నది. వాని కోరలు ఎంతో తీక్షణమై ఉన్నాయి. వాని నాలుక దంతములు ఎంతో పొడవై ఉన్నాయి. ఈ 4 తప్ప మిగిలిన దంతములు కూడా పొడవై ఉన్నాయి. అతని భుజములు భయంకరమై పర్వతములాగా వ్యాపించి ఉన్నాయి. అత్యంత భయంకరమైన వాని నాలుక ఆకాశమును పాతాళమును నాకుతున్నదా అన్నట్లుగా ఉన్నది.
పర్వత శిఖరములాగా వాని మెడ ఎంతో భయంకరమై కఠోరముగా ఉన్నది. నఖములు పులిగోళ్లలాగా ఉన్నాయి. కేశములు భయము గొలుపుతున్నాయి. వాని శరీరము కాటుకలాగా నల్లగా ఉన్నది. ముఖాకృతి ఎంతో భయంకరంగా ఉన్నది. దావానలము వలె వాని 2 నేత్రములు భయాన్ని గొలుపుతున్నాయి. ఒక పెదవి ఆకాశమునందు, ఇంకొక పెదవి పృథివియందు ఉన్నది. ఈ విధంగా విశాలకాయుడకు మధుడును రాక్షసుడు ఆవిర్భవించాడు. అతనిని చూసి దేవతలందరూ కూడా భీతిల్లారు. ఇంద్రుని మనస్సు కూడా భయావహమైంది. యుద్ధము చేయాలనే కోరిక కూడా మనస్సు నుండి తొలగిపోయింది. ఆ దైత్యుడు వజ్రమును నోటితో పట్టుకొని ఆకాశమును వ్యాపిస్తూ ఎదుట నిలిచాడు. క్రూర దృష్టి గల ఆ దానవుడు 3 లోకములను మృంగివేస్తాడా అన్నట్లుగా ఉన్నాడు. మృంగవలనన్న ఆలోచనతో కుపితుడైవాడు ఇంద్రుని మీదకు విరుచుకొని పడ్డాడు. దేవతలందరూ హాహాకారములు చేస్తూ మేము సంహరించబడుతున్నాము అని గట్టిగా అరవసాగారు. ఇంద్రుడు ఆ దైత్యుని మీద వజ్రాఘాతము చెయ్యాలని అనుకున్నాడు. కానీ అతని భుజములు కుంఠితములై ఉన్నాయి. అందువలన వాణిని చంపటానికి అతడు సామర్థ్యము లేని వాడయ్యాడు. వజ్రధారియకు దేవేంద్రుడు మృత్యువును ఉపమింపబోలు ఆ దానవుని చూశాడు. సమయానుకూలముగా వచ్చేటి సమస్యలను పరిష్కరించడంలో నేర్పరి బృహస్పతి. ఆచార్య బృహస్పతిని ఇంద్రుడు మనస్సులో స్మరించాడు. తలచగనే ఉదారబుద్ధి అయిన బృహస్పతి వెంటనే అక్కడకు వచ్చాడు. మహా విపత్కరమైన దయనీయ పరిస్థితిలో ఇంద్రుడు చిక్కుకొని ఉన్నాడని బృహస్పతికి అర్థమైంది. అతడు ఏమి చేయాలి అని కొద్దిసేపు మనసులో ఆలోచించాడు. సచీపతి అయిన ఇంద్రునితో ఇలా అంటున్నాడు: వాసవ, మధుడను పేరుగల ఈ దానవుడు మహాబలశాలి. మంత్రము చేత వజ్రఘాతము చేత మరణించుట అసంభవము. చవనముని యొక్క తపస్సునకు ప్రతీకగా ఈ భయంకరమైన రాక్షసుడు యజ్ఞవేదిక నుండి ఉత్పన్నమయ్యాడు. దేవేశ్వర, ఈ శత్రువు నేనును నీవును దేవతలందరూ ఆపినా కూడా ఆగడు. కాబట్టి నీవు మహాత్ముడైన చవనుని శరణు వేడుకో. అతడు తప్పకుండా తాను ఆవిర్భవింపచేసిన కృత్యను ఉపశమింపచేస్తాడు. భగవతి జగదంబ భక్తుడు ఆ మహర్షి. అతని రోషమును విఫలము చేయడానికి ఎవ్వరూ సమర్థులు కారు. వ్యాసుడు చెప్తున్నాడు: రాజా, ఈ విధంగా బృహస్పతి చెప్పగా భయభీతుడైన ఇంద్రుడు చవనముని దగ్గరకు వెళ్ళాడు. వినయముతో తలవంచి ప్రణామము చేసి ఇట్లా అంటున్నాడు: మునివరా, క్షమించండి. ఈ ప్రచండమైన దానవుని ఉపశమింపచెయ్యండి. సర్వజ్ఞ, మీరు ప్రసన్నులు కండి. నేను మీ ఆజ్ఞను శిరసావహించటానికి సన్నద్ధుడనై ఉన్నాను. భార్గవ, నేటి నుండి అశ్విని కుమారులు సోమరసపానానికి అధికారులని అంగీకరింపబడుతుంది. బ్రాహ్మణ దేవత, మీరు ప్రసన్నులు కండి. నా వచనములు సర్వదా సత్యములు. తపోధన, అశ్విని కుమారులను సోమరసపానమునకు అర్హత కలవానిగా చేయు మీ పరిశ్రమ సఫలమైనది. ధర్మజ్ఞ, ప్రయోజనము లేని పని మీరెప్పుడు కూడా చెయ్యరు. ఇప్పుడు అశ్విని కుమారులు మీ కృపచేత యజ్ఞములందు ఇక నిరంతరము సోమరసపానము చేస్తారు. అదీకాక రాజకు శర్వాతి కీర్తి కూడా జగత్తునందు వ్యాపిస్తుంది. మునివర, మీ వలన ఈ కార్యము సంపన్నమైనది. ఇందుకు మీ ప్రచండ పరాక్రమమును పరీక్షించడానికే నా ఉద్దేశమని తెలుసుకోండి. బ్రాహ్మణోత్తమ, మీరు నా హితమును కోరేవారు. ముందుకు సాగుతున్న ఈ మధుడాను పేరుగల అసురుని వెంటనే ఉపసంహరించండి. సకల దేవతలకు శుభమును చేకూర్చుట మీ మీదనే ఆధారపడి ఉన్నది. ఇంద్రుడు ఇట్లు చెప్పగా పరమార్థము నెరిగిన చవనమునేంద్రుడు తన ప్రచండ క్రోధముతో ఉత్పన్నమైన ఆ రాక్షసుని శాంతింపజేశాడు. భయపడుతున్న దేవరాజును ఊరడించాడు. ఆ రాక్షసుని పానశాలలందు, జూదములందు, వేటకులకు నిలయములైన స్థానములందు నివసించటానికి ఏర్పాటు చేశాడు. అప్పుడు ఇంద్రుడు భయచకితుడై ఉన్నాడు. ఇంద్రునకు నమ్మకమును మునీంద్రుడు కలిగించాడు. సకల దేవతలను వారి వారికి తగిన కార్యములందు నియమించాడు. ఈ విధంగా శర్వాతి యొక్క యజ్ఞమును మునేంద్రుడు పూర్తి చేశాడు. యజ్ఞము పూర్తయిన తరువాత
అందులో సంస్కరింపబడిన సోమరసమును గొప్ప ధర్మాత్ముడకు చవనముని మహాత్ముడకు ఇంద్రునకు మొదట త్రాగించాడు. దీని తరువాత అశ్వనీ కుమారులను త్రాగమని ఆజ్ఞాపించాడు. రాజా, ఈ విధంగా చవనముని తపప్రభావమున సూర్యనందనులు మహానుభావులకు అశ్వనీ కుమారులకు సోమరసాధికారము సమగ్రముగా ప్రాప్తించింది. యజ్ఞస్తంభముతో శోభలలకు సరోవర తీరము కూడా అప్పటి నుండి ఖ్యాతి వహించింది. మునీంద్రుని ఆశ్రమము భూమి మీద కీర్తించబడింది. ఈ కార్యము వలన రాజకు శర్వాతి కూడా ఎంతో ఆనందించాడు. యజ్ఞము సమాప్తమైన వెంటనే అతడు తన మంత్రులతో కూడి నగరమునకు వెళ్ళిపోయాడు. మహాప్రతాపవంతుడు ధర్మజ్ఞుడైన నరేశుడు తన రాజధానికి వెళ్ళిపోయి అక్కడ రాజకార్యములను నిర్వహిస్తున్నాడు. అతనికి అనర్థుడు అను పుత్రుడు కలిగాడు. అతనికి రేవతుడను వాడు పుట్టాడు. శత్రువులను పరాజితులను చేసి రేవతుడు సముద్ర మధ్యమున కుశస్థలి అను పేరుగల నగరమును నిర్మించాడు. అక్కడ నుండి అతడు ఆనర్తుని దేశమునకు సంబంధించిన విషయభోగములను అనుభవిస్తూ ఉన్నాడు. అతనికి 100 మంది పుత్రులు కలిగారు. పెద్ద కుమారుని పేరు కుకుద్మి. ఆయనకు రేవతునకు రేవతి అను పుత్రిక కూడా కలిగింది. ఆమె ఎంతో సౌందర్యవతి, సకల శుభలక్షణ సంపన్నయై ఉన్నది. ఆమెకు వివాహము చేసే సమయము ఆసన్నమైంది. అప్పుడు మహారాజు రేవతుడు అభిధ్యాత్యుడైన రాజకుమారుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయమున రాజగు రేవతుడు ఆనర్త దేశమునందలి రైవతమను పేరుగల పర్వతమున నివసిస్తూ రాజ్యము చేస్తున్నాడు. అతడు తన మనస్సులో ఇట్లా అనుకున్నాడు, ఈ కన్యను ఎవరికిస్తే సమంజసమవుతుంది? సర్వజ్ఞాని దేవతలతో పూజింపబడి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆయననే అడగటం మంచిది అనుకున్నాడు. ఈ విధంగా ఆలోచించి రాజగు రేవతుడు తన కుమార్తె రేవతిని వెంట తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ సమయమున బ్రహ్మలోకమునందు దేవతలు యజ్ఞములు, వేదములు, పర్వతములు, సముద్రములు, నదులు దివ్య రూపములను ధరించి విరాజమానులై ఉన్నారు. ఋషులు, సిద్ధులు, గంధర్వులు, పన్నగులు, చారణులు అందరూ కూడా చేతులు జోడించి బ్రహ్మను స్తుతిస్తూ ఉన్నారు. అధ్యాయము 6, 7 సమాప్తము. 8, 9 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.